శిశువు పూర్వజన్మ వృత్తాంతాన్ని పూర్తిగా మరిచిపోవుట. అంత విష్ణుమాయ కప్పి పిండము అధోముఖమవుతుంది. అనంతరం గర్భము దాల్చిన తల్లికి పురిటి నొప్పుల బాధ కలిగిస్తూ తల్లి యొక్క అపానవాయువు ప్రసారము చేతను పిండమునందుండే ప్రాణాదివాయువు ప్రసారము చేతను బయటికి నెట్టబడి యోనిమార్గము ద్వారా పిండము భూమిపై పడుతుంది. అప్పుడు అచటనున్నవారు అది మగశిశువా ఆడశిశువా అని పరిశీలిస్తారు. మగశిశువైతే మంచిదని కొందరు, ఆడశిశువైనా మంచిదేనని మరికొందరు భావిస్తూ కలినీళ్లు చల్లుతారు. అప్పుడు ఆ జీవుడు తన పూర్వజన్మ వృత్తాంతాన్ని పూర్తిగా మర్చిపోయి కేరుకేరుమని ఏడుస్తాడు. అప్పటినుంచి ఆ జీవుడు శిశువు అను పేర పిలవబడతాడు.